నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. ప్రస్తుతం మనం హైదరాబాద్ సిటీలో ఉన్నాం, అమీర్పేట్ సెంటర్లో. ఇక్కడ హెచ్ఎంపీవీ వైరస్ గురించి జనాలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి భయాలకు లోనవుతున్నారు లాంటివి తెలుసుకోవడానికి వచ్చాము. అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ప్రస్తుతానికి అది చైనాలో స్టార్ట్ అయింది. భారత్కి ఒక 2-3 రోజుల నుంచి కూడా విస్తరిస్తుంది. నిన్నటి వరకు 4 కేసులుగా ఉన్నది. ప్రస్తుతం కరెంట్ రిపోర్ట్కి వస్తే 8 దాకా వచ్చాయి. వాటిలో కూడా ఎక్కువగా బెంగళూరు, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్ లాంటి మెయిన్ సిటీస్లోనే వస్తున్నాయి. కాబట్టి ఇది హైదరాబాద్కి కూడా విస్తరించే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణ కూడా విస్తరించే అవకాశం ఉందని చెప్పి జనాలు అసలు దీని గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే బ్రదర్, కొత్తగా ఈ చైనా వైరస్ ఒకటి వచ్చింది కదా, దాని గురించి ఏమైనా చెప్తారా? అది ఇప్పుడు కొత్తగా మళ్ళీ 3కి వచ్చింది అని నిన్నటి వరకు చెప్పారు. మళ్ళీ ఈరోజు 8 కేసెస్ వచ్చినాయని చెప్పారు. అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకైతే పెద్దగా ఏం ప్రమాదం లేదు. మ్యాక్స్ చిన్న పిల్లలకి, అది లైక్ మంత్స్ ఓల్డ్ ఇయర్ బేబీస్కి అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి, అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్కి. చిన్నపిల్లలకు కూడా ఇమ్యూన్ సిస్టమ్ వీక్గానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి వస్తుంది. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. సో ఎవరైనా లైక్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే బెటర్. ఇంతకుముందు కోవిడ్ వచ్చినట్టు ఇప్పుడు ఇది కూడా స్ప్రెడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే యూనియన్ హెల్త్ మినిస్టర్ ఆల్రెడీ చెప్తున్నారు అదంత ప్రమాదకరమేం కాదని. సో మన సేఫ్టీలో మనం ఉంటే బెటర్. లైక్ మాస్క్ పెట్టుకొని, శానిటైజేషన్ తీసుకొని, సో మన సేఫ్టీలో మనం ఉంటే బెటర్. అంటే లాక్డౌన్ పెట్టే పరిస్థితి మళ్ళీ వస్తుందంటారా? లాక్డౌన్ పెట్టే ఛాన్సెస్ అయితే రావు, ఎందుకంటే మళ్ళీ రెవెన్యూ బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్ అగైన్. సో కష్టం. లాక్డౌన్ పెడితే మళ్ళీ రెవెన్యూ పడిపోతుంది. సో లాక్డౌన్ పెట్టకుండానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారని అనుకుంటున్నాను గవర్నమెంట్. సో ఈ చైనా కూడా బయోవార్ పేరుతో ఇట్లాంటి వైరస్ని ప్రపంచం మీదకి వదులుతుంది అంటున్నారు, నిజమేనా? మైట్ బి, అంటే వీ కాంట్ ప్రిడిక్ట్. అది పెద్ద వాళ్ళు చెప్పగలగాలి, మనం చెప్పలేము అది. సో ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ. మేడం, కొత్తగా చైనా నుంచి ఒక వైరస్ వచ్చింది అంటున్నారు, దాని గురించి మీకు తెలుసు? తెలుసు. దాని గురించి భయపడేంత పరిస్థితి ఉందా? అసలు ఎట్లా ఉంది దాన్ని? ఉంది. ప్రజెంట్ ఆంధ్రాకైతే ఏం లేదు. బెంగళూరు లైక్ దట్ కంట్రీస్లో ఉన్నాయి. కానీ మనము ప్రికాషన్స్ తీసుకుంటే కొంచెం బెస్ట్. లైక్ మాస్క్ వేసుకొని తిరగడం కానీ, హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, ఎక్కువ బయట తిరగకపోవడం కానీ అట్లా చేస్తే కొంచెం బెస్ట్గా ఉంటుంది. అంటే ప్రజలు భయపడే అంత భయంకరంగా ఉంది ఇది? అవును, ఆఫ్ కోర్స్. కోవిడ్ వచ్చింది, ఆల్రెడీ చాలా ఎఫెక్ట్ అయ్యారు. సో దీనికి కూడా మనము ప్రికాషన్స్ తీసుకుంటే కొంచెము ఓవర్కమ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. సో కోవిడ్కి కూడా అలాగే చెప్పారు, కానీ చాలామంది హెల్త్ ఇష్యూస్ అట్లా డెత్ అయ్యారు చాలామంది. ఇప్పుడు దీనికి కూడా అలాగే చెప్తున్నారు. డెత్ కామని నమ్మకం ఏంటి? అది హెల్త్ ఇష్యూ కదా. సో మనం జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం మనకే బెస్ట్ ఉంటుంది. అంటే ఈ స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఇలాంటి పాండమిక్ని ఎదుర్కొనేంత ఫోర్స్ లేదా మనకి? ఉంది, కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల కాబట్టి అది చెప్పలేము. మన బాడీ సిస్టమ్ మనకి ఎట్లుంటుందో వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేస్తే ఓకే. కొంతమంది వ్యాక్సిన్స్ వేసుకున్నా సఫర్ అవుతున్నారు, ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయకుండా. సో మన జాగ్రత్తలో మనం ఉంటే బెస్ట్, గవర్నమెంట్ని నమ్ముకోకుండా అని అనుకుంటున్నాను. ఈ వైరస్ ప్రజెంట్ ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది తెలుసా? చాలామంది చిన్నపిల్లల్ని, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ని అలా ఎఫెక్ట్ చేస్తున్నారు. ప్రజలకి మీరు ఏం జాగ్రత్తలు చెప్తారు? అదే, ఇంకా బయట తిరగద్దు అంటే తిరగాలి. ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు అలా ఉంటారు. సో ప్రికాషన్స్ తీసుకోవాలి. హ్యాండ్ వాష్ చేయడం కానీ, డైలీ 2 times బాత్ చేయడం కానీ, వర్క్ తర్వాత మాస్క్ వేసుకొని తిరగడం కానీ, అలా ప్రికాషన్స్ తీసుకుంటే కొంచెం ఓవర్కమ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ये चाइना वायरस के बारे में आपको मालूम है क्या? कोरोना वायरस बोल रहे? कोरोना नहीं, अब ये जो आ रहा है वो बोल रहे? हाँ, वो सुन रहे ना अब ये दिनों में न्यूज़ में सुन रहे, వింటున్నాము న్యూస్లో చెప్తున్నారు. లైక్ హెచ్ఎంపీవీ సమ్వాట్ లైక్ అందరూ జాగ్రత్తగా ఉండమని అంటున్నారు. పిల్లలని మోస్ట్లీ కేరింగ్ తీసుకోమంటున్నారు. అండ్ ఆల్సో ఏజ్డ్ పీపుల్ కూడా మోస్ట్లీ లైక్ కరోనా అలాగా అంటున్నారు. సో వీ నీడ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్ అబౌట్ దట్. వీ నీడ్ టు వేర్ మాస్క్ అండ్ వీ నీడ్ టు స్టే సేఫ్. ఏం లేదు, లాక్డౌన్ అయితే మళ్ళీ కష్టం అవుతుంది అందరికీ చాలా. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే సరైన జాగ్రత్తలు తీసుకొని అందరికీ చెప్తే బెటర్. ఇప్పుడే ఎక్కువ రాకముందే చైనాలో ఎక్కువ అవుతుంది అన్నారు, ఇక్కడ హైదరాబాద్లో, ఇక్కడ మన తెలంగాణలో రాకుండా ఉంటే బెటర్ అని. కొంచెం బిజినెస్ వాళ్ళకైనా, శాలరీ పర్సన్స్కైనా చాలా ఇబ్బంది అవుతుంది లేని వాళ్ళకి.
ఇప్పుడే సరైన మెయింటైన్ చేసుకొని శానిటైజర్స్, మాస్క్ ప్రాపర్గా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉంటే బెటర్. ఇప్పుడు ఏది రాదు మనకి సరైన జాగ్రత్తలు తీసుకుంటే. అంటే కరోనా అంత భయంకరంగా ఉందా ఈ వైరస్? లేదు, బట్ ఇప్పుడు జనాలు చెప్తున్నారు కదా ఎక్కువ ఉంది, అది ఆ భయానికే ఎక్కువ అయిపోతుంది అందరికీ చాలా. అది వచ్చేది ఏదో తెలీదు, బట్ ఏంటంటే వేరే వాళ్ళు జనాలు చెప్పేదానికి మనకు ఎక్కువ భయం అయిపోతుంది, దానికే సగం ఇది అయిపోతున్నాం మనకి. అది వస్తుందో రాదో సెకండరీ, మనకైతే ఇది జనాలు చెప్పేదానికే ఎక్కువ భయం అయిపోతుంది, దానివల్ల వస్తుంది కావచ్చు అనిపిస్తుంది. ఇక ప్రస్తుతానికి బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, అహ్మదాబాద్, కోల్కతా లాంటి మెయిన్ సిటీస్లో వచ్చింది. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కదా, ఇక్కడ ఏమనిపిస్తుంది? ఇక్కడ అంటే మేబీ కొంచెం డిస్టెన్స్గా ఉంటే లేకపోవచ్చు. మోస్ట్లీ చూస్తున్నాము అందరికీ కోల్డ్, కాఫ్ ఇప్పటికి వచ్చేసాయి చాలామందికి చూస్తున్నాము. కొంచెం ఏంటంటే మెయింటైన్ చేసుకుంటే బెటర్, కొంచెం జాగ్రత్తలు తీసుకొని మాస్క్, శానిటైజర్స్, డిస్టెన్స్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. భయ్యా చెప్పండి, కొత్తగా ఒక వైరస్ ఇక్కడ జనాల్ని భయపెడుతుంది అంటున్నారు, దాని గురించి మీకు తెలుసా? హెచ్ఎంపీవీ వైరస్ కొత్తగా వచ్చిందిగా, కొంచెం ఐడియా ఉంది. రీసెంట్గా న్యూస్లో కూడా వచ్చారు, ఈరోజు మార్నింగ్ కూడా చూశాను 8 కేసెస్ ఏమో వచ్చాయని చెప్పి. బెంగళూరు, పూణే, నాగ్పూర్, గుజరాత్లో కూడా కొత్తగా 8 కేసెస్. నిన్న 3 ఉండే, ఈరోజు 5 పెరిగినాయి కొత్తగా. చూశాను నేను కూడా, కొంచెం న్యూస్లో చూస్తున్నాను, అప్డేటెడ్గా ఉన్నాను. దానివల్ల ఏమి ఎక్కువ ఎఫెక్ట్ కోవిడ్ లాగా రాదు అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, చూస్తున్నాము. న్యూస్లో కూడా వచ్చింది. ఇక శానిటైజర్స్ వాడుతూ మన మాస్క్ ప్రివెంటివ్ తీసుకోవాలని, అట్లా కొంచెం డిస్టెన్స్, సెల్ఫ్ డిస్టెన్స్ ఉంటే, ఫిజికల్గా ఉంటే మనం క్యూర్ ఉండొచ్చు. ప్రికాషన్స్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఉండొచ్చు. పైగా ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు కానీ మన హైదరాబాద్ ఉంది, చాలా పెద్దగా. ఇక్కడ ఫిజికల్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, సోషలైజేషన్ ఎక్కువ ఉంటాం కాబట్టి మనం డిస్టెన్స్ తీసుకొని హైదరాబాద్లో మెజర్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. భయ్యా ఈ కొత్తగా వచ్చిన వైరస్ గురించి మీకు ఏమైనా తెలుసా? ఎస్ అండి, హెచ్ఎంపీవీ వైరస్ నేను న్యూస్ ఛానల్లో గత 3-4 రోజులుగా నేను చూస్తున్నాను. సో ముఖ్యంగా ఇక్కడ మన సిటీస్లో చూసుకుంటే జాబ్ పర్పస్ కానీ కోచింగ్లని చాలామంది సిటీస్కి వస్తుంటారు. డిఫరెంట్ నార్త్ సైడ్ నుంచి, సౌత్ సైడ్ నుంచి అందరూ వస్తుంటారు. సో ఎక్కువగా కాంటాక్ట్ అయ్యే పీపుల్స్ కాబట్టి సో డెఫినెట్గా కొన్ని ప్రికాషన్స్ అనేది ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో ప్రికాషన్స్ అవి డెఫినెట్గా తీసుకోవాలి. లైక్ మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ యూస్ చేయడం, అండ్ ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవాయిడ్ చేస్తూ ఓన్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తూ ప్రికాషన్స్గా చేయాలి. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఇది నా సైడ్ నుంచి సార్. అండ్ అలాగే లాక్డౌన్ విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు లాక్డౌన్ అప్పుడులాగా పెడితే టోటల్గా రెవెన్యూ మీద ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే థియేటర్స్ ఎక్కువగా క్లోజ్ చేయడం, ఎక్కువగా పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా అవి క్లోజ్ చేయడం, నైట్ కర్ఫ్యూలు ఎక్కువగా పెట్టడం, అండ్ వీక్లీ ఒక సండే పూర్తిగా జనతా కర్ఫ్యూ అప్పుడు ఎలా పాటించారు వీక్లీ, అలా వీక్లీ వన్ డే అలా పాటించడం, సండేస్ హాలిడే తీసుకోవడం. ఈ విధంగా ఉండడం వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వస్తుంది. అండ్ అలాగే ఇది కూడా వైరస్ని కూడా స్ప్రెడ్ అవ్వకుండా రిస్ట్రిక్షన్ అనేది పెట్టొచ్చండి. బ్రదర్ చెప్పండి, కొత్తగా చైనా నుంచి ఒక వైరస్ వచ్చింది అంటున్నారు, దాని గురించి ఏమైనా తెలుసా? సో యాక్చువల్గా ఇదంటే నేను చూసిన దాని ప్రకారం మళ్ళీ ఇది చైనా నుంచి వచ్చిందని తెలిసింది యాక్చువల్గా. సో ఇది ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే చిన్నపిల్లలకి, ముసలిళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని అంటే ఫోన్లలో వాటిలలో చూసే ఎఫెక్ట్ కదా. సో నేనేమనుకుంటున్నానంటే మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదని సజెషన్ అనమాట. అంటే దేన్ని కూడా ఈజీగా తీయాల్సిన పని లేదు కదా. సో మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండి, ఇక్కడ ఫ్లోటింగ్ ఉండే ఏరియాస్, హైదరాబాద్ అంటే ఫ్లోటింగ్ ఉండే ఏరియాస్, ఇక్కడ అమీర్పేట ఈ ఏరియాస్లో అంటే బాగా ఫ్లోటింగ్ ఉంటుంది. సో మనం కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అంతే. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో భయపడాల్సిన అవసరం లేదు, ఇది పాత వైరస్ అంటున్నారు, జనాలు ఏమనుకుంటున్నారు? సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చెప్తుంది భయ్య. అంటే సైంటిఫిక్గా మనం కరోనా అన్నప్పుడు కూడా మీకు ఇలాంటిది ఏం లేదు, అది లేదు, ఇది లేదు అనేసి గవర్నమెంట్ చెప్పాల్సింది చెప్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా. సో గవర్నమెంట్ ఏదైనా చెప్పొచ్చు, అంటే మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేసి అంతా పెరిగిపోయిన తర్వాత మనం ఏమనుకున్నా సైంటిఫిక్ చేయాల్సిన పనేం లేదు కదా. సో మన జాగ్రత్తలో మనం ఉంటే మనకు కూడా మంచిది అనేసి నా అభిప్రాయం. అంటే అప్పట్లాగా మళ్ళీ లాక్డౌన్ పెట్టే పరిస్థితి వస్తుందా? అంటే నేను అనుకున్నది ఏంటంటే నేను ఏది ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ అది బాగా ఇంప్రూవ్ అయ్యే రేట్ ఉంటే తీసుకోవచ్చాము మేబీ ఛాన్సెస్. సో యాక్చువల్గా చైనా వైరస్ అనేది అందరికి భయపడుతుంటారు, అందరికీ కరోనా రోజు గుర్తొస్తాయి. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్ ఆల్రెడీ 2001లో ఉన్న అప్పుడు డాక్టర్లు, సైంటిస్టులు గుర్తించిన వైరస్. నో నీడ్ టు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది చిన్నపిల్లలు, ఒక బిలో 14 years 10 years పిల్లలకు
ఇంకా చిన్న కిడ్స్కి అది శ్వాస సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది. బట్ దానివల్ల మరణాలు సంభవించవు. కరోనా మనం లాక్డౌన్ టైంలో అంతా భయపడాల్సిన అవసరం అయితే లేనే లేదు. ఈవెన్ ఆ కరోనా ఇప్పుడు మనం చెప్పిన వైరస్ అన్నారు కదా, ఆ పుట్టిన చైనాలో కూడా వాళ్ళందరూ బాగానే ఉన్నారండి. కాకపోతే లాక్డౌన్ జరగడము, మాస్క్ పెట్టుకోవడం జరుగుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా మంచిగా వాళ్ళ వ్యాపారాలన్నీ చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. అంటే కరోనా వచ్చినప్పుడు కూడా ఏం కాదు భయపడకండి అని చెప్పారు. తర్వాత దాని ప్రభావం మనం చూస్తాం. ఇది కూడా అట్లనే ఉండబోతుందా? అంటే కరోనా అనేది అది కొత్త వైరస్. సో దానికి ట్రీట్మెంట్ కానీ మందు కానీ లేకుండా ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 2001 నుండి కొత్తగా వచ్చింది కాదు కదా. సో మనకు డాక్టర్లు, ఐసీఎంఆర్ మెడికల్ వాళ్ళే మనకు చెప్తున్నారు నో నీడ్ టు టెన్షన్. సో మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. అంటే లాక్డౌన్ పెట్టేంత పరిస్థితి రాదా? లాక్డౌన్ అవసరం లేదంటే అప్పుడు లాక్డౌన్ కూడా మనకు అప్పుడు సరిపోయన్ని మాస్కులు లేవు, కొత్త వైరస్ కాబట్టి స్ప్రెడ్ కావద్దని అట్లా. బట్ ఈ వైరస్ వల్ల నో డెత్, జస్ట్ ఒక కొద్దిగా జ్వరము, జలుబు అట్లా ఉంటుంది తప్ప నో నీడ్ టు టెన్షన్. సో దీని గురించి జనాలు భయపడాల్సిన అవసరం లేదా? అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, మన భయం మనం చంపేస్తుంది. ఓకే, మనం ధైర్యంగా ఉండి మంచిగా ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని మాస్క్ వాడి కొద్దిగా జ్వరం, కొద్దిగా సిమ్టమ్స్ ఏమైనా ఉంటే డాక్టర్ కన్సల్ట్ కావడం బెస్ట్. ప్రజెంట్ ఇప్పుడు అది చాలా ఎక్కువ అవుతుంది అన్నట్టు విన్నాను. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అంతగా ఏం లేదు, వేరే స్టేట్స్లో ఉన్నాయి. దాని గురించి పెద్దగా భయపడాల్సిన పని అయితే లేదు. అండ్ మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా బెస్ట్. ఎందుకంటే కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్లు అవి వేసుకోవడం, అవసరం ఉంటేనే బయటికి రావాలి. అది కాకపోయినా ఇప్పుడు వెదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా, సో ఈజీగా ఒకరి నుంచి ఒకరికి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కొత్త వైరస్లు ఏమైనా వస్తే ఎదుర్కొనేంత ఫోర్స్ భారత్లో ఉందా? డెఫినెట్గా అవర్ ఫుడ్ స్టైల్లోనే ఉంది. వీ హ్యావ్, మీరు కంపేర్ టు అదర్ కంట్రీస్ చూసుకుంటే రికవరీ రేట్ అనేది ఇండియాలో హెవీగా ఉంటుంది బికాజ్ ఆఫ్ ఇమ్యూనిటీ పవర్. మనం తీసుకునే ఫుడ్ స్టైల్ కానీ మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కానీ మనం యూస్ చేసే ఫుడ్ స్టైల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లల నుంచి. కాకపోతే ఇప్పుడున్న అట్మాస్ఫియర్కి, ఇప్పుడున్న సిటీ కల్చర్ కావచ్చు, ఇప్పుడున్న ఫుడ్ స్టైల్కి మేబీ మనకి ఇమ్యూనిటీ పవర్ కానీ తగ్గిపోతుంటే ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా మనకి రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే వీ హ్యావ్ టు బి ప్రాపర్ డైట్ యూస్, ఫుడ్లో ప్రాపర్ డైట్ యూస్ చేసుకోవడము, ప్రోటీన్స్ యూస్ చేసుకోవడము, ప్రాపర్ క్యాలరీస్ వచ్చే విధంగా మనం ప్రోటీన్స్ వచ్చే విధంగా మనం ఫుడ్ స్టైల్ మార్చుకుంటూ హైజీనిక్గా ఉండడము, బయటికి వెళ్ళేటప్పుడు శానిటైజేషన్తో పాటు మాస్క్ కూడా, అంటే అలాని మరీ మాస్క్ వేసుకొని కరోనాలో మనం డైలీ యూస్ చేసుకున్నట్టుగా కాకుండా జస్ట్ మన సిక్ అయినప్పుడు అట్లీస్ట్ మనం ఏమైనా హెల్త్ ఇష్యూస్. చైనా బయోవార్లో భాగంగానే ఇలాంటి వైరస్లు తయారు చేసి ప్రపంచ దేశాల మీద యుద్ధం చేస్తుంది అంటున్నారు, నిజమే? లేదు, ఇది మనం ఏంటంటే వీఆర్ క్రియేటింగ్ ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం తప్ప కానీ ఇందులో మనకి ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇలాంటివి చాలా వైరస్ అన్నవి మనం లాస్ట్ 30-40 డికేట్స్ నుంచి కూడా మనము డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ చూసుకుంటూ ఉన్నాం. దానికి కావాల్సిన మెడిటేషన్ కావచ్చు, దానికి కావాల్సిన యాంటీబయాటిక్ కానీ ఆటోమేటిక్గా వస్తున్నాయి, మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనకి టైం పీరియడ్ బట్టి చేంజ్ అంటే కల్చర్, సిటీ కల్చర్ కానీ లేదంటే లైక్ ఫుడ్ స్టైల్లో కూడా చేంజెస్ రావడం వల్ల డిఫరెంట్ వైరస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ దాన్ని మనం వేరే ఇప్పుడు అలా వితౌట్ ఎనీ సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా మనం వీ డోంట్ హ్యావ్ ఎన్ రైట్ టు డిఫెండ్ లైక్ అంటే ఎటువంటి మనం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కానీ ప్రాపర్ ఎవిడెన్సెస్ లేకుండా మనం ఒక కంట్రీని కానీ ఒక పర్సన్ కానీ బ్లేమ్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. ఫీవర్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బి ఐసోలేటెడ్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ అండ్ మెడిటేషన్ తీసుకుంటే, ప్రాపర్ శానిటైజేషన్ తీసుకుంటే, బయటకు వచ్చినప్పుడు ప్రాపర్ శానిటైజేషన్తో పాటు సమ్ టైమ్స్ ట్రావెల్ చేసేటప్పుడు మాస్క్ వేర్ చేస్తే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, కాషియస్.